హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెషర్స్ నో తెలుగు ఛానల్. ఈరోజు మనం ఓఎన్జీసీ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకోబోతున్నాము. డీటెయిల్స్ మీరు ఓన్గా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మేము లింక్ ప్రొవైడ్ చేశాము, అది చెక్ చేసుకోవచ్చు. లేదు డీటెయిల్స్తో పాటు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి యాక్సెసిబిలిటీ కూడా కావాలి అంటే జస్ట్ గూగుల్కి వెళ్ళి ఓఎన్జీసీ రిక్రూట్మెంట్ 2022 ఫ్రెషర్స్ నౌ అని కనుక సెర్చ్ చేస్తే మీకు ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ అండ్ డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి యాక్సెస్ మీకు దొరుకుతుంది. సో మీకు ఫ్రెషర్స్ నౌ పేజ్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది, స్టార్టింగ్ విత్ ద బేసిక్ డీటెయిల్స్. సో బేసిక్ డీటెయిల్స్ తర్వాత మీకు రెలవెంట్గా నోటిఫికేషన్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అదర్ పారామీటర్స్ రిగార్డింగ్ ద జాబ్స్ అన్నీ మీకు ఒకే ప్లేస్లో మీకు దొరుకుతుంది. సో ఇట్లాగా మీకు ఇంపార్టెంట్ లింక్ సెక్షన్ అనేది కూడా మీకు ఇదే విధంగా దొరుకుతుంది. జస్ట్ మీరు ఇక్కడ ఈ పర్టికులర్ డీటెయిల్స్కి వెళ్ళి ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అని ఉంటుంది, ఇక్కడ కనుక మీరు క్లిక్ చేస్తే మీకు ఫుల్ అప్రెంటిస్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు ఓపెన్ అయిపోతుంది. అండ్ లాస్ట్లో ఇంపార్టెంట్ లింక్ సెక్షన్ అనేది మీకు ఇక్కడ మెన్షన్ చేశారు. మీకు అఫీషియల్ నోటిఫికేషన్ యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ ఉన్న లింక్ని క్లిక్ చేయండి. అండ్ డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి కూడా సెకండ్ లింక్ అనేది ఇచ్చారు. సో అది క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ప్రాసెస్కి రీడైరెక్ట్ అయిపోతారు. ఫస్ట్ మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకుందాము. ఇక్కడ మీరు క్లిక్ హియర్ అని కనుక క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టార్టింగ్ మనకి ఇంట్రొడక్షన్ ఇచ్చారు. అప్లికేషన్స్ అనేది మీకు ఫాలోయింగ్ క్వాలిఫికేషన్స్ బేసిస్ మీద అప్రెంటిస్షిప్కి రెలవెంట్ ట్రేడ్స్కి మీకు వేకెన్సీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్ అనేది మనకి సెంటర్ వైజెస్ అంటే ప్లేసెస్ వైజ్ మనకి వేకెన్సీస్ డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. అన్ని సెంటర్స్లో అన్ని ట్రేడ్స్ అవైలబిలిటీ లేవు. సో మీరు ఏ పర్టికులర్ సెంటర్కి బిలాంగ్ అవుతున్నారో అది చూసుకుని దాని ప్రకారంగా మీరు అప్లై చేయండి. సో క్యాండిడేట్ మీరు వన్ ట్రేడ్ అట్ వన్ లొకేషనే మీరు అప్లై చేసుకోవాలి. సో మల్టిపుల్ లొకేషన్స్ చేసుకోవడానికి లేదు. సో వన్ అప్లికెంట్ టు వన్ ట్రేడ్ ఓన్లీ. స్టార్టింగ్ విత్ నార్థన్ సెక్టార్. నార్థన్ సెక్టార్లో ఫస్ట్ మనకి డెహ్రాడూన్ ఇచ్చారు. సో డెహ్రాడూన్లో మనకి టోటల్ 159 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీంట్లో మనకి మెడికల్ లెబారెటరీ, ఫిటర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, మెడికల్ లెబారెటరీ టెక్నీషియన్, రేడియాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్సెట్రా. నెక్స్ట్ ఢిల్లీ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ అసిస్టెంట్, సెక్రటేరియల్ అసిస్టెంట్, అండ్ దీంట్లో మనకి టోటల్ 40 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ జోధ్పూర్లో మనకి 10 ఉన్నాయి. సో టోటల్ నార్థన్ సెక్టార్ కనుక చూస్తే 209 వేకెన్సీస్ ఇన్ టోటల్. నెక్స్ట్ ముంబై సెక్టార్. ముంబై సెక్టార్లో మనకి ఫస్ట్ ప్లేస్ ముంబై. ట్రేడ్స్ కనుక చూస్తే మీకు ఇక్కడ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, లెబారెటరీ అసిస్టెంట్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో ఇవన్నీ మనకి మెన్షన్ చేశారు. టోటల్ మనకి 200 వేకెన్సీస్ ఉన్నాయి ఫర్ ముంబై సెక్టార్. అండ్ నెక్స్ట్ గోవాకి టోటల్ 15 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ హజీరాకి టోటల్ 74. సో మనకి ముంబై సెక్టార్ మొత్తం కలిపితే 305 వేకెన్సీస్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ వెస్టర్న్ సెక్టార్. వెస్టర్న్ సెక్టార్లో మనకి ఫస్ట్ కనుక చూస్తే క్యాంపే. దీంట్లో మనకి డిఫరెంట్ ట్రేడ్స్ రిగార్డింగ్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిటర్, మెషినిస్ట్, ఎలక్ట్రికల్ మెకానిక్. సో టోటల్ 96 వేకెన్సీస్. అండ్ నెక్స్ట్ మీకు సబ్ టోటల్ కనుక చూస్తే 157 వేకెన్సీస్ ఉన్నాయి అండర్ దిస్ సెక్టార్. అండ్ నెక్స్ట్ వన్ అహ్మదాబాద్కి 1 సెక్టర్ ఉంది. అండ్ నెక్స్ట్ ఈస్టర్న్ సెక్టార్ కనుక చూస్తే జోర్హాట్ with 110 వేకెన్సీస్. అండ్ నెక్స్ట్ నజీరా టోటల్ 51 వేకెన్సీస్ ఉన్నాయి ఫర్ దిస్ సెంటర్. అండ్ నెక్స్ట్ సదర్న్ సెంటర్ కనుక చూస్తే, సో సదర్న్ సెంటర్లో మనకి చెన్నై ఇచ్చారు ఒక 1 లొకేషన్. సో దీంట్లో మనకి ట్రేడ్స్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్. టోటల్ 50 వేకెన్సీస్ ఉన్నాయి అండర్ చెన్నై లొకేషన్. అండ్ నెక్స్ట్ కాకినాడ లొకేషన్కి టోటల్ 58 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ట్రేడ్స్ కనుక చూస్తే ఇక్కడ మీకు ఎక్కువ ట్రేడ్స్ అవైలబిలిటీ అనేది ఇచ్చారు. అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్మెన్, సివిల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిటర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిక్ డీజిల్, రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్. సో ఈ పర్టికులర్ ట్రేడ్స్ అవైలబిలిటీ అనేది ఉన్నాయి. నెక్స్ట్ రాజమండ్రికి ఇంకా ఎక్కువ మనకి ట్రేడ్స్ అవైలబిలిటీ అనేది ఉంది. అండ్ ఈ పర్టికులర్ సెంటర్ ఆర్ లొకేషన్కి టోటల్ 353 వేకెన్సీస్ ఉన్నాయి విత్ మల్టిపుల్ ట్రేడ్స్. అండ్ నెక్స్ట్ కరికల్కి టోటల్ కనుక చూస్తే
233 వేకెన్సీస్ ఉన్నాయి. మీకు ట్రేడ్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఆల్రెడీ ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ ఇవి కాకుండా ఎక్స్ట్రా మనకి కనుక చూస్తే వెల్డర్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ మోటార్ వెహికల్, మెకానిక్, డీజిల్. సో ఈ పర్టికులర్ ఎక్స్ట్రా ట్రేడ్స్ అనేది కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేశారు. సో టోటల్గా సదరన్ సెక్టార్కి 694 వేకెన్సీస్ ఇవ్వటం అనేది జరిగింది. నెక్స్ట్ సెంట్రల్ సెక్టార్కి 178 వేకెన్సీస్ ఉన్నాయి. కోల్కతా 50. సో సెంట్రల్ సెక్టార్కి 228 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఈ పర్టికులర్ ట్రేడ్స్ ఆర్ వేకెన్సీస్ ఏదైతే మెన్షన్ చేశారో అవి ఇంక్రీజ్ అన్న అవ్వచ్చు, డిక్రీజ్ అన్న అవ్వచ్చు, డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. అండ్ ఈ పర్టికులర్ సెంటర్స్ అనేది మీరు కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి మీ లొకేషన్ అకార్డింగ్ టు యువర్ ప్లేస్మెంట్. అండ్ నెక్స్ట్ వన్, మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఓన్లీ ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ కూడా మెన్షన్ చేశారు. ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచే మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాలి. అది 27th of April నుంచి 15th of May వరకు ఈ పర్టికులర్ అప్లికేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా డీటెయిల్స్ కనుక చూస్తే మినిమం క్యాండిడేట్స్కి 18 years ఉండాలి అండ్ మ్యాక్సిమం 24 years. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కన్సిడరేషన్ అనేది అప్లికెంట్ బిట్వీన్ 15th of May 1998 నుంచి 15th of May 2004 మధ్యలో ఉన్న బర్త్ డేట్సే అప్లికబుల్ అవుతాయి. సో ఏజ్ క్రైటీరియాకి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్స్ కేటగిరీ వైజెస్ ఈ సెక్షన్ నుంచి తెలుస్తుంది. అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ SC ST వాళ్ళకి 5 years ఇచ్చారు, OBC వాళ్ళకి అయితే 3 years. అండ్ నెక్స్ట్ వన్ PWD కేటగిరీ వాళ్ళకి అయితే 10 years. PWDలో కూడా మీకు ఎవరన్నా రెలవెంట్ కేటగిరీస్కి బిలాంగ్ అవుతుంటే SC ST వాళ్ళకి 15, 13 years ఫర్ OBC and CL. అండ్ నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్, మీరు ఏదైతే ట్రేడ్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఉండాలి. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది కొన్ని ట్రేడ్స్కి అయితే ITI అనేది ఖచ్చితంగా ఉండాలి, కొన్ని ట్రేడ్స్కి డిప్లొమా, అండ్ కొన్ని ట్రేడ్స్కి మినిమం అట్లీస్ట్ 3 years డిప్లొమా చేసి ఉండాలి అండ్ 2 years ITI చేసి ఉండాలి అనేది స్పెసిఫై చేస్తారు. సో మీరు ఏదైతే ట్రేడ్కి అప్లై చేస్తున్నారో అది చూసుకుని దాన్ని బట్టి అప్లై చేయండి. సో ఫస్ట్ మనం కొన్ని ట్రేడ్స్ ఇక్కడ క్లియర్గా చూసేద్దాము. అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్కి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ అడుగుతున్నారు, గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ BCom ఫ్రమ్ అ recognized university or institute. Office assistant ki bachelor's degree, graduation BA or BBA from a recognized institute. And secretarial assistant ki ITI in trade, stenography lo. And computer operator programming assistant ki ITI in COPA trade. Next draftsman civil ki ITI, electrician trade karna ITI. And next electronic mechanic fitter and information and communication technology ivanitki ITI undali. Laboratory assistant की BSc with PCM or PCB. Next machinist की ITI and mechanic diesel की ఏదైతే ఈ పర్టికులర్ ట్రేడ్స్ ఉన్నాయి ఇవన్నిటికీ ITI బేసిస్ మీద కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్ అండ్ టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానిక్ ఇవన్నీ ట్రేడ్స్కి అయితే డిప్లొమా ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్స్. సో ఈ పర్టికులర్ ట్రేడ్స్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఆ పర్టికులర్ ట్రేడ్లో నుంచి మీరు డిప్లొమా చేసి ఉండాలి ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ. అండ్ ప్లీజ్ మీరు ఈ పర్టికులర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ క్రైటీరియా రిగార్డింగ్ ఏజ్ ఉంటేనే అప్లై చేయండి, లేకపోతే క్యాండిడేట్స్ని డిస్క్వాలిఫై చేస్తారు. ఆల్సో క్వాలిఫికేషన్స్ ఎవరైనా డిస్టెన్స్ లెర్నింగ్ నుంచి కనుక చేస్తే, ఓపెన్ యూనివర్సిటీస్ నుంచి కనుక చేస్తే వాళ్ళు కూడా యాక్సెప్టబుల్. కానీ మేక్ ష్యూర్ దట్ మీ రెలవెంట్ డాక్యుమెంట్స్ అనేది ఆథరైజ్డ్ ఉన్న ఇన్స్టిట్యూట్ నుంచి మీరు గ్రాడ్యుయేట్ అయ్యారు ఆర్ రెలవెంట్ సర్టిఫికేట్స్ ఉన్నాయి అని. అండ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆర్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ నుంచి NCVT నుంచి అన్నా కానీ రెలవెంట్గా మీరు ఆథరైజ్డ్ ఉన్న సర్టిఫికేట్స్ అనేది మీరు అటాచ్ చేయాలి. అండ్ ఈ పర్టికులర్ ట్రైనింగ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ అనేది 12 monthsకి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ స్టైఫండ్. సో స్టైఫండ్ అనేది మనకి ఎడ్యుకేషన్ ట్రేడ్ వైజ్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి మీరు అప్లై చేస్తుంటే మీరు BA, BCom, BSc, BBA బేసిస్ మీద అప్లై చేస్తారు కాబట్టి వాళ్ళకి 9,000 స్టైఫండ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ట్రేడ్ అప్రెంటిస్ అన్నిటికీ అంటే 1 year ITI చేస్తే 7,700, 2 year ITI ట్రేడ్ బేసిస్ మీద అప్లై చేస్తుంటే 8,000 స్టైఫండ్ ఇస్తున్నారు. నెక్స్ట్ డిప్లొమా అప్రెంటిస్ వాళ్ళకి అయితే 8,000. అండ్ ఈ పర్టికులర్ ట్రైనింగ్ అనేది ఫర్దర్గా మీకు ఎనీ ఆఫ్ ది అలవెన్సెస్కి అప్లికబుల్ కాదు. దిస్ ఇస్ జస్ట్ అ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పీరియడ్.
అండ్ సెలెక్షన్ క్రైటీరియా ప్యూర్లీ మెరిట్ బేసిస్ మీద ఉంటుంది, దాన్ని బట్టి షార్ట్ లిస్టింగ్ అనేది జరుగుతుంది. అండ్ రిజర్వేషన్ అనేది యాజ్ పర్ ద గవర్నమెంట్ పాలసీస్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూ కేటగిరీ క్యాండిడేట్స్కి రిలాక్సేషన్స్ అప్లికబుల్ అవుతాయి. అండ్ ఫైనలీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. క్యాండిడేట్స్ ఫస్ట్ మీరు క్వాలిఫైయింగ్ అనేది చూసుకున్న తర్వాతే ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకుని ఆ తర్వాత ప్రొసీడ్ టు అప్లై. అండ్ మీరు ఏదైతే ట్రేడ్స్కి అప్లై చేస్తున్నారో అది కేర్ఫుల్గా ట్రేడ్ నేమ్ అనేది వెరీ క్లియర్గా మెన్షన్ చేయండి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీరు అటాచ్ చేయాలి. అఫీషియల్ వెబ్సైట్ని టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. ఏమైనా అప్డేట్స్ ఆర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మీకు తెలుస్తుంది. క్యాండిడేట్స్ మీరు ఓన్లీ 1 ట్రేడ్కే అప్లై చేయాలి. 1 అప్లికెంట్ ఓన్లీ 1 ట్రేడ్. మల్టిపుల్ ట్రేడ్స్కి మీరు అప్లై చేయకూడదు. అండ్ మల్టిపుల్ ఈమెయిల్స్, మొబైల్ నెంబర్ కూడా ఇవ్వద్దు, బికాస్ వర్కింగ్ ఉన్నదే ఇవ్వాలి. ఫర్దర్ రెఫరెన్సెస్ ఆర్ కమ్యూనికేషన్కి మీకు యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, డెసిషన్ ఆఫ్ ద ప్యానల్ విల్ బీ ద ఫైనల్. ఈ పర్టికులర్ అప్రెంటిస్షిప్ తర్వాత మీకు రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఇస్తారు అన్న కన్ఫర్మేషన్ ఏమీ లేదు. దిస్ ఇస్ జస్ట్ అ ట్రైనింగ్ పీరియడ్. అండ్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు బేసిక్ క్రైటీరియాని చూసుకున్న తర్వాతే మీరు ఫిల్ చేయండి. ఫస్ట్ మీరు ట్రేడ్ వైజ్గా మీరు ఇక్కడ రిజిస్టర్ చేసుకున్న తర్వాత స్కిల్ డెవలప్మెంట్ లేదా స్కిల్ డెవలప్మెంట్ అన్న వెబ్సైట్ ఆర్ పోర్టల్లో మీరు ఏదైతే ట్రేడ్స్ మెన్షన్ చేశారో దాన్ని బట్టి ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. apprenticeshipindia.org లో మీరు ఫస్ట్ ట్రేడ్ వైజ్గా మీరు రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత మీరు అప్లికేషన్ ప్రాసెస్కి ప్రొసీడ్ అవ్వండి. అండ్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు యూనిక్గా రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. అది ఉంటేనే అప్లికేషన్ వ్యాలిడ్ అని కన్సిడర్ చేస్తారు. లేదు అంటే అప్లికేషన్ ఇన్వాలిడ్ ఉంటుంది అండ్ ఇమీడియట్గా క్యాండిడేట్స్ని డిస్క్వాలిఫై చేస్తారు. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పార్ట్ 1, పార్ట్ 2 ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఏమైతే ఉంటాయో అది ఫుల్ఫిల్ చేయండి. అండ్ రెలవెంట్ డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయా లేవా అని చూసుకున్న తర్వాతే ప్లీజ్ ప్రొసీడ్ టు అప్లై. అండ్ అన్రీడబుల్ డాక్యుమెంట్స్ లేకపోతే క్లియర్గా లేని డాక్యుమెంట్స్, హాఫ్ కట్ అయిపోయిన డాక్యుమెంట్స్ కనుక మీరు అప్లోడ్ చేస్తే అది క్యాండిడేట్స్ ఇమీడియట్లీ దే విల్ బి డిస్క్వాలిఫైడ్. క్యాండిడేట్స్ మేక్ షూర్ దట్ మీరు ఈమెయిల్ అనేది మీరు రిజిస్టర్ చేసుకున్న ఈమెయిల్ ఐడి వర్కింగ్ ఉందని. ఫర్దర్ కమ్యూనికేషన్స్కి మీకు రిజిస్టర్ ఈమెయిల్ ఐడికి కన్ఫర్మేషన్స్ వస్తాయి. అండ్ ఏ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేస్తున్నా కానీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోండి. ఫర్దర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీకు క్రాస్ చెకింగ్ అనేది జరుగుతుంది. ఫైనల్లీ ఇంపార్టెంట్ డేట్స్ కనుక మనం ఒకసారి చూసేద్దాము. సో ఈ పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ నోటిఫికేషన్ అనేది 27th of April రిలీజ్ అయింది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ అనేది 27th of April 11 AM నుంచి బిగిన్ అయింది. అండ్ లాస్ట్ డేట్ మీరు అప్లై చేయడానికి 15th of May 6 PM. అండ్ మీకు రిజల్ట్స్ ఆర్ డిక్లరేషన్ ఆఫ్ ద సెలెక్షన్ అనేది 23rd of May 2022కి రిలీజ్ అవుతుంది. సో టైం టు టైం అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి. సో దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ లేకపోతే ఏమైనా క్వైరీస్ ఏమైనా ఉంటే ఇక్కడ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు. మీరు ఫస్ట్ కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అని క్లియర్గా తెలుసుకున్న తర్వాతే ప్లీజ్ ప్రొసీడ్ టు అప్లై. సో మనం నోటిఫికేషన్ అనేది క్లియర్గా తెలుసుకున్నాము. సో ఇక్కడ కనుక మీరు ఫస్ట్ apprenticeship.orgలో అంటే స్కిల్ డెవలప్మెంట్లో మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ అప్లికేషన్ అనేది చేయాలి. సో ఇక్కడ కనుక క్లిక్ చేస్తే మీకు రీడైరెక్ట్ అయ్యేది ఈ పర్టిక్యులర్ పేజ్. సో ఈ పర్టిక్యులర్ పేజ్లో మీకు కనుక ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. లేదంటే మీరు ఇక్కడ కూడా ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత యూ హ్యావ్ టు ప్రొసీడ్ టు అప్లై. సో అక్కడ జస్ట్ 1 క్లిక్ చేయగానే మీకు రీడైరెక్ట్ అయిపోయేది అఫీషియల్ వెబ్సైట్కి. సో దీన్ని బట్టి యూ కెన్ ఫర్దర్ స్టార్ట్ యువర్ అప్లికేషన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ప్రెషస్ న్యూ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.